మరగడం మతలబ్ బాయిలింగ్. మరాగ్ ఇస్ కాల్డ్ మరాగ్ బికాస్ దే మరుగుఫై ఇట్. మరుగుదొడ్లు. మామూలు గట్స్ గా ఉన్నాయి అసలు. ఒక సినిమా రిలీజ్ అయ్యింది, హిట్ కొట్టారు. ఈ సినిమా రిలీజ్ కాకుండా అన్నతో లాంచ్ చేశారు. ఇంత గట్స్, ఇంత ధైర్యం ఎవరికి ఉంటాయి చెప్పండి? కొన్ని కుటుంబానికే ఉంటాయి. పదండి వెళ్ళిపోతాం. వెంటనే ఫుడ్ రావడం ఇదే ఫస్ట్ టైం ఏ హోటల్లో అయినా. స్పూన్స్ బాబు, స్పూన్స్ తీసుకురామ్మా. అందరికి ఇస్తున్నారు, నాకేమంటే థ్యాంక్ యూ, లవ్ యూ. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీ పేరులో సగం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేసా. 9 స్పెషల్ 9. మటన్ ఇస్ నైస్. I'm talking about the curry. The gravy is so good. చూడు ఎంతమంది ఉన్నారు అక్కడ. ఏప్రిల్ 3 రాకస్ థియేటర్. హ్యాట్రిక్ హీరోయిన్. బేసిక్ గా ఐ మీన్ మీరు ఏది పడితే అది బంగారం అయిపోతుందా, లేకపోతే స్క్రిప్ట్ సెలక్షన్ అప్పుడే మీకు అర్థమైపోతుందా? ఏం క్వశ్చన్ అన్నాడు. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఏడు తెరకు ఇమాజిన్ చేసుకున్నంత ఎక్సైట్మెంట్ వచ్చింది. నువ్వు నన్ను వినట్లేదు. ఆమె ఆల్రెడీ ఒక టిష్యూ తీసుకుంది కదా, నువ్వు రెండోది ఇవ్వాలా? క్వశ్చన్ అడిగినోడు నువ్వు వినాలా? జాబ్ కూడా వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంట్ TCS. ఏం చేశారు? అసలు ఆ మటన్ మరాగ్ అయితే అండ్ అది ఎంత బాగుందంటే దాన్ని బాగా మరగబెట్టి చేస్తారన్నమాట. అందుకే మటన్ మరాగ్ అంటారా? అదే బాగా మరగబెట్టి చేసి మటన్ మరగ. నిజం చెప్పు. మరగబెడతారు కాబట్టి మరాగ్ అంటారు దాన్ని. మేడం ఆయన చెప్పడం మీరు ఎంతో సరిపోయింది. ఇంకేదో ఇంటర్వ్యూకి వెళ్ళి డైరెక్ట్ గా వచ్చాం గానీ టేస్టీ తేజ ఎపిసోడ్ కి వచ్చినప్పుడు కొంచెం లూజ్ బట్టలు వేసుకోవాలి. అమ్మా నేను ఎప్పుడు లూజ్ అయ్యా? నువ్వు లూజే. బట్టలు అడిగేస్తున్నాడు. బేసిక్ గా అంత స్టార్ మన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వచ్చారు, గుడ్ లక్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ స్టేజ్ మీద టైం తీసుకొని తేజ అతని వీడియోస్ చూస్తానని చెప్పి మాట్లాడారు కదా, అది చాలా బూస్ట్ ఇచ్చింది అన్న నాకు. తేజ మీది కూడా ఫస్ట్ షో మన అల్లు శిరీష్ నుంచి చూస్తున్నాను. సూపర్, అంత టెంప్టింగ్ ఉంటుంది మీ షో. ఆ మూమెంట్ నేను అసలు నాకు ఎదురుగా నాగార్జున గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎక్సైట్మెంట్ లో సూపర్. గోంగూర, మటన్ మరాగ్, లాంబ్ చాప్స్ ఇలా పెట్టాలా? ఇట్ విల్ బి సీరియస్లీ గ్రేట్ మేడం. పిజ్జా ఎట్లుంది? సెపరేట్ అదిరిపోయింది అసలు. మ్యాడ్ అంతే. మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ క్యూబ్. మ్యాడ్ కాదు, రాకస. ఏంటి అదిరిపోయింది. యూనివర్సల్ సైన్ దట్ ద ఫుడ్ ఇస్ గుడ్. నాకైతే నేను ఎవ్రీడే 5 times ఇస్తా. It is some good gongura, bro. మన ఊరు స్టైల్ ఉంటదమ్మా, నాటు గోంగూర. కరెక్ట్. మన హైదరాబాద్ లో రేర్ గా దొరికింది. చెప్పడం కాదు, మీరు డైరెక్ట్ గా వచ్చి టేస్ట్ చేయండి, మీకే తెలిసింది. సూపర్ ఎక్సైటెడ్. ఆహా, మీ సినిమాకి జనాలు భయపెట్టొచ్చా? జస్ట్ మేము ఒక మానవ భయపెట్టకూడదు మీరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు రాకాస మూవీ టీమ్. మేడం, యాక్చువల్ గా ఈ వీడియోతో పాటు మాకు ఈ రెస్టారెంట్ కూడా స్పెషల్. అందుకే స్పెషల్ నేను స్పెషల్ పీపుల్ నాన్న తీసుకొచ్చా. ఇక్కడ ఓన్లీ స్పెషల్ 9 dishes ఉంటాయి. అందుకే స్పెషల్. నేను రెస్టారెంట్ మొత్తం చూసినా ఆ 9 వాళ్ళు సర్వ్ చేస్తారు. ఆ 9 ద బెస్ట్. ఎందుకంటే మీరు తీసే సినిమాలు ఎలాగైతే బెస్ట్ ఉంటాయి, ఈరోజు బెస్ట్ ఫుడ్ అయితే మీకు గతం వస్తుందా? వెళ్తూ మాట్లాడుకోమని కానీ బట్ ఒక విషయం చెప్పాలి మేడం. బేసిక్ గా చాలా మంది ప్రొడ్యూసర్లు అవుతూ ఉంటారు. మీకు నాకు తెలిసి ఒక ట్యాగ్ ఇచ్చేయచ్చు, గట్సీ ప్రొడ్యూసర్. మామూలు గట్స్ గా ఉన్నాయి అసలు. ఒక సినిమా రిలీజ్ అయ్యింది, హిట్ కొట్టారు.
నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్ ఏదో చేశారు, ఇంకోటి వచ్చారు. ఈ సినిమా రిలీజ్ కాకుండా అన్నతో లాంచ్ చేశారు. ఇంత కట్స్ ఇంత ధైర్యం ఎవరికుంటాయి చెప్పండి? కొన్నితల కుటుంబానికే ఉండే. పదండి వెళ్ళిపోదాం. మలాయికా మంచిగా ఉందమ్మా మేడం. వచ్చిన వెంటనే ఫుడ్ రావడం ఇదే ఫస్ట్ టైం ఏ హోటల్లో అయినా. అమ్మ లేదమ్మా, యాక్చువల్గా చెప్పాను ఎవరో గట్సి ప్రొడ్యూసర్ వస్తారు రెడీగా ఉన్నా అన్న. వాళ్ళు రెడీ అయిపోయారు. స్పూన్స్ బాబు స్పూన్స్ తీసుకురామ్మా. అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న ఇక్కడ. సంగీత్ నువ్వు బిజీగా ఉన్నావని చెప్పాడు అడిగితే. అలా చెప్పారా? చెయ్యి పర్లేదు. ఈ ప్రొడ్యూసర్ గారు ఫీమేల్, హీరోయిన్ ఎలాగో ఫీమేల్, వాళ్ళతో కావాలి అంతే. నీకు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు కావాలి కాదన్న, హీరో గారితో చేస్తాను నేను అడిగాను. మరి ఏది 3-4 కూర్చేది మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు వేయించుకున్నావా? నారి నడుము రారియా? కాదు మన రాకాశ అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు టేస్ట్. కూర్చుంటావన్నా? వద్దు కూర్చో, ఇంకో చీర పక్కన పడేస్తే అటు పడుంటాను నేను. ఓ ఇంట్లో చేరు కూడా తెచ్చుకుంటాను. అక్కడ వేసాం అక్కడ. సరే కూర్చోన్న, నీకు పెడతా అన్న. థ్యాంక్ యూ అన్న. నువ్వు వెజ్జా నాన్ వెజ్జా? నువ్వు ఏది పెడితే అది తింటా నేను. ప్యూర్ వెజ్ అన్న. ఇప్పుడు నువ్వు మరి కమిట్ అవ్వాలి కదా నువ్వు ఏదో ఒకటి. మీరు ఇప్పుడు ఓకే. ఏమైంది? లేదు స్పూన్లు లేదు, మీ అందరికి ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు. మీరు హలో చూడండి చూడండి అక్కడ ఏముందో. థ్యాంక్ యూ, లవ్ యూ నైన్. లవ్ యూ స్పెషల్ స్పెషల్. ఓకే థ్యాంక్ యూ, లవ్ యూ 9. లవ్ యూ స్పెషల్ 9 అంట. ఇందులో బాగుందా సెకండ్ నీకు? యాక్చువల్ ఇక్కడ తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే మేడం గారు ఇక్కడ పులిహోర లేదు కదా అసలు అది మనం ఉన్నాం. మనడు యాక్చువల్ గా ఐ మీన్ మేడం, ఇది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీ పేరులో సగం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేసా. 9 స్పెషల్ 9. మీ ఇద్దరు కాదా షో తినడానికి వచ్చాం, వాళ్ళు షో చేసుకోండి. మీరు కలపండి. నిమ్మకాయ చింతపండా అన్న స్పూన్ ఇవ్వు బ్రో. బ్రోనా? నన్ను ఓకే నాకు డౌట్ చెప్పమ్మా. దీనికి నాన్న ఎందుకు ఇచ్చారు? అది తీసుకెళ్ళపండి, అప్పుడు టేస్ట్ తెలిసింది. స్పెషల్ 9 యాక్చువల్ గా సీరియస్లీ ఇట్ విల్ బి గైస్ ఐ డోంట్ ఈట్ మటన్ a lot కానీ ఇది చాలా బాగుంది. చెప్పు. ఫర్ టేస్టీ తేజ ఐ విల్ ట్రై అని చెప్పు. టేస్టీ తేజ ఐ ట్రై బట్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ 9 స్పెషల్ 9. స్పెషల్ 9 మేడం. ఓకేనా అన్న? బేసిక్ గా ఇప్పుడు దాకా మీరు మూవీ ప్రమోట్ చేసి అలసిపోయారు. రేపు ప్రీమియర్స్ ఉంది, ఎల్లుండి రిలీజ్ ఉంది. ఎట్లా ఉంది? సెపరేట్ అదిరిపోయింది అసలు. అన్న ఇది ఉట్టి తినొచ్చు, బట్ మిక్స్ చేసి మేడం పీస్ మిక్స్ చేయండి చెప్తాను. ఇలా పెట్టాలా? ఇట్ విల్ బి సీరియస్లీ గ్రేట్ మేడం. పిజ్జా తింటాలే మీకోసం ఈసారి. ఎట్లుంది మేడం? అంతే మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ క్యూబ్. మ్యాడ్ కాదు రాకాస. ఇవి ఐ మీన్ ఈ వీడియోలో నేను ఎక్కువగా సినిమా గురించి పెద్ద అడిగి ఇబ్బంది పెట్టలేను మేడం. సరదాగా వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేసి హ్యాపీగా మన వాళ్ళతో కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోను అంతే. ఓ మై గాడ్ మటన్ అంటే ఎంత మెత్తగా. నా గురించి అనుకున్న మటన్ గురించి. ఓ మై గాడ్ తేజ అండ్ ఇంత స్వీట్ గా ఉన్నాడు అనుకున్నారా? పర్లా ఇందాక చెప్పేసి ఇట్స్ జస్ట్ సో గుడ్. మటన్ మటన్ తిన్నారు ఇందాక. అదే తిన్నాను. తేజ గారితో అయితే టేస్ట్ ఎదిరిపోద్ది అంతే. కరెక్ట్. మీరు చెప్పారు కాబట్టి తిన్నా. అప్పుడు కొంచెం స్పైసీ అన్నారు కదా, ఇప్పుడు మనం మైలు స్పైసెస్ తో టేస్ట్ ఈసారి సూపర్ ఉంటుంది మేడం. చాలా బాగుంది. ప్రతి ఐటమ్ యూ విల్ ఎగ్జైట్ డెఫినెట్లీ. నెక్స్ట్ మటన్ చాప్స్ వచ్చింది అన్న. ఓకే ఫుడ్ గురించి ఓకే మాట్లాడుకుందాం కానీ ఫుడ్ గురించే మాట్లాడదాం అన్నా. ఫుడ్ గురించే మాట్లాడదాం మేడం. అమ్మాయి ఈవిడ ముక్కలు తింటాం, మటన్ ముక్కలు తింటుందండి ఈవిడ. ఏంట్రా ఇన్ని రోజులు ప్రమోషన్ లో ఒక్కసారి కూడా షుడెంట్ ఈట్. అమ్మా మీకు నెయిల్స్ తో ఏమైనా ఇబ్బంది, ముక్క తీసి పెట్టమంటారా? నేను చేస్తాను, అదే చెప్పాను మీకోసం తింటున్నా ఈ రోజు మటన్. థ్యాంక్ యూ. బానే ఎక్స్ట్రా అమ్మట చూడకుండా అమ్మ మన ప్రమోషన్ మొత్తంలో ఫేవరెట్ ప్రమోషన్. ఎందుకంటే ఒఫిషియల్ అండ్ డైట్ బ్రేక్ చేసి దీనికోసం నాకు నిజంగా ముక్క నోట్ బట్టి మాట బీట్ సో గుడ్. నేను మాట్లాడతాను. నువ్వు టేస్టీ తేజ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది టేస్టీ తేజ? అమ్మా 5 years అమ్మా. నైస్. 2021. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు? 850K. ఓహో మీరు చేస్తున్న ప్రమోషన్స్ కానీ, టీజర్ రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, స్నేక్ 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 డాన్స్ కానీ మామూలు వైరల్ అవ్వలేదు. ఈ కంటెంట్ తో బేసిక్ గా జనాలు ఫిక్స్ అయిపోయారు. 3వ తారీఖు ఎప్పుడు సినిమా రిలీజ్ అంట రెడీ కూర్చున్నారు. ఇంకోటి తీసుకోండి అన్న, ఇది ఇంకో ప్లేట్ ఆగట్లా. అమ్మా చెప్పమ్మా.
వెరీ గుడ్. మీరు తినండి, మీరు ఎంజాయ్ చేయండి అంతే. ఈ మటన్ చాప్స్ సర్వ్ చేయక అన్న నేను చెప్తున్నాను, ఇప్పుడు మటన్ చాప్స్ తిన్న తర్వాత మరగ సూప్ కూడా దానికి ఫ్యాన్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ తెలుసు దానికి ఫ్యాన్ అయిపోతారు. బాబా అక్కడ ఒకటి మించింది అంటే ఒకటి. అక్కడ తేజ యాక్చువల్ గా మా సినిమా ప్రకారంగా, మా కథ ప్రకారంగా మేము ఫస్ట్ చేయాల్సిన ప్రమోషన్ ఇదే అయ్యి ఉండాలి. మరి ఏమైందమ్మా? ఎందుకని ఎందుకు మీరు దొరకలేదు మాకు. ఊరుకోన్నా. అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నావు కదా తేజ నువ్వు అప్పుడు. ఇప్పుడు ఎట్టుందన్నా? అదిరిపోయింది. ఏమో నాకు ఇది చూసి దానికి ఏంటి ఎంజాయ్. బాబా 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 అదిరిపోయింది. This is the universal sign that the food is good. నాకైతే నేను ఎవ్రీడే 5 times ఇస్తా. సూపర్ అంతే కదా. ఇదిగో అన్న నువ్వు తింటా ఉండాలా, నాకు ఊపి వస్తా ఉండాలి అంతే. అంతే నువ్వు తిని ఎంజాయ్ చేయి. ఫుడ్ చెప్తా మేడం గారికి. ఇంకోటి మా నోట్లో ఫుడ్ పెట్టి నువ్వు అసలు వేసుకుంటావా? అడుగుతున్నా అంతే డార్లింగ్. అదిగా నేను అంది అంటే బాగుంది కదా అని అంతే. ఆ మేడం గారు మీకే క్వశ్చన్. బేసిక్ గా ఐ మీన్ రాకాస ఈ డైరెక్టర్ తో మీరు అంతకు ముందు సిరీస్ చేశారు. ఐ మీన్ మీ కాంబినేషనే కదా, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అది రైటర్ సిరీస్ చేశారు. బెంచ్ లైఫ్ అంటే డైరెక్షన్. అది ఆ డైరెక్టర్ రైటర్ గా ఉన్నప్పుడు సిరీస్ చేసాం ఈయనతో. ఆవిడ డైరెక్ట్ చేసినప్పుడు ఒక సిరీస్, ఈమె హీరోయిన్ అందులో. బెంచ్ లైఫ్ అందరు కాంబినేషన్ తో దీంట్లో రాకాస బయటకు వస్తున్నారు. సీరియస్లీ నేను ఎందుకు ఇప్పుడు అడిగాను, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ G5 లో క్రేజీ ఉందన్న. నేను విత్ మై ఫ్యామిలీ చూసా. నేను ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్ ఫుల్ ఫన్. ఆ ఫాదర్ కి మీకు వచ్చే కాంబినేషన్ నేను భలే ఎంజాయ్ చేసా. ఆ 5-6 ఫస్ట్ ఎపిసోడ్ లో చచ్చిపోతాడే. చచ్చిపోయిన తర్వాతే కదా. మటన్ కర్రీ, ద గ్రేవీ సో గుడ్, సో గుడ్. వీళ్ళు చూడు ఎంత మంది ఉన్నారు అక్కడ. ఏప్రిల్ 3 రాకాస్ థియేటర్స్. ఏంటి వాళ్ళ వీడియో చేసుకుంటున్నారు. అవునా, సెపరేట్ షోవా? ఓకే ఓకే ఆయన మీకు చేతితో తినిపిస్తాడని టెన్షన్ పడుతున్నాను అప్పటి నుంచి. అమ్మమ్మ లేదా లేదులే అన్న. నేను యూట్యూబ్ లో మీరు ఒకటి చేశారు మేడం. చాలా చేశారు. ఉండండి, అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మ్యాడ్ హౌసా? ఉండండి అయితే ఓకే, అలా అయితే ఓకే. అవునా అయితే ఓకే. చూసాను 2 years అవుతుంది కదా. ఈజీ కాన్సెప్ట్ అండి. నాకు ఎక్స్ప్లెయిన్ అయిపోద్ది ఎపిసోడ్. అటొకటి ఇటొకటి వచ్చింది. ఇట్లొకితే ఒక స్టోరీ పోద్ది, ఇటొకితే ఒక స్టోరీ పోద్ది. అసలు ఇంత ఇన్నోవేటివ్ గా అలా వచ్చిందండి మీకు? నాకు డైరెక్టర్ వచ్చారు, ఆయనకు వచ్చింది. ఆయన చెప్పినప్పుడు తీద్దామనా మనకి ఎందుకు ఏంటి అని సెన్స్. ఎందుకంటే అది చాలా బేసిక్ గా అలాంటి కాన్సెప్ట్ ఇంకా చాలా పెద్ద పెద్ద షోస్ చేశారు. అవునండి, అవును. మన తెలుగులో నెట్ఫ్లిక్స్ లో చేశారు, ఇంగ్లీష్, యూట్యూబ్ లో కూడా చేయొచ్చని నాకు తెలీదు. సో తను చెప్పినప్పుడు ఎంత తేజ చిన్నది కదా, కానీ ఎక్స్పెరిమెంటల్ అది చేస్తే నాకు ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని. హౌ ఇట్ గోస్, అసలు ఆడియన్స్ కి అర్థమవుతుందో అది ఎలా చెయ్యాలో లేదో అని చెప్పి. బట్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. చిన్న టీం, 5-6 టీం అంతా అంతే. అభి మనోడు హీరో చేస్తున్నాడు, దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. మొన్న ఏదో డిస్కషన్ లో అవునా, నైస్. ఎవరు? అభి అందులో అభినవ్ అన్న. డన్, కూల్. నాకు అప్పుడు చూసినప్పుడు ఆయన బేసిక్ అందులో చూసి నేను గుర్తుపడ్డా. దాని తర్వాత ఫస్ట్ మాకు కన్వర్సేషన్ స్టార్ట్ అయిందే ఆ యొక్క సిరీస్ గురించి మాట్లాడుతూ కన్వర్సేషన్ స్టార్ట్ అయింది మాది. చాలు 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 అంతా. తిన్నా బిడ్డ అన్న ప్లేట్ కాలేదు, తర్వాత పెట్టుద్దావా? దీంతో కొంచెం నిమ్మగా అన్న ప్లేట్ కాదు, అది అన్న ప్లేట్, ఇది ఐటమ్ ప్లేట్, ఇది సర్వీస్. ఇది కదా సర్వ్ చేసే ప్లేట్. అన్న ఒక కొత్త ప్లేట్ పెట్టి దాంట్లో పన్నీర్ ఎగ్ లైట్ అమ్మ. తినకపోతే ఇది చికెన్ కెవ్వు కేక. చికెన్ కెవ్వు కేక అండి దాని పేరు. కెవ్వు కేక. నిజంగా కెవ్వు కేక అన్న దాని పేరు. తిన్న తర్వాత మేమంటాం దాని పేరు అదా. చిన్న ప్రతి ఒక్కటి కెవ్వు కేక అన్నాడు, అందుకని చికెన్ కెవ్వు కేక అని పెట్టేశారు అది పేరు. ఫుల్ స్టాక్ పన్నీర్. This is very good. Feel like that. ఆదరిస్తున్నా కదా. అది వెజ్జాల కోసం అని ఇది వెజ్జా? అవునన్నా. నేను చెప్పబోయిన తినేదాండి నాన్ వెజ్ అని. అమ్మ మీకు పెట్టారు కదా ఒకటి అనుకూల్. వెజ్ కూడా బాగుంది బ్రో. అంటే ముందు చికెన్ పెడితే తర్వాత వెజ్ పెడితే అనేది మనకి ఎక్కదు. ఇప్పుడు యాక్చువల్ చికెన్ లోనే ఉందా. ఫస్ట్ 2 dishes ఏదైతే ట్రై చేసామో అది సిగ్నేచర్ టాప్ నాచ్ అన్నమాట. అందుకే ఫస్ట్ అది పెట్టించా. ఓకే, సో గుడ్ పన్నీర్. ఫస్ట్ వాళ్ళు 9 గారు మీరు ఫుడ్ తో పాటు అప్పుడప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా చెప్పాక చాలు అడుగు మరి. అడుగుతున్నాను. హాయ్ కా మన విష్ణు విన్యాసం ఇప్పుడు ఇది హ్యాట్రిక్ హీరోయిన్. బేసిక్ గా ఐ మీన్ మీరు
ఏది పడితే అది బంగారం అయిపోతుందా, లేకపోతే స్క్రిప్ట్ సెలక్షన్ అప్పుడే మీకు అర్థమైపోతుందా? ఏం క్వశ్చన్ బొందా ఈడు అన్నాడు. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను, ఇటు తిరక్కు. ఆయన కూడా సేమ్. సెలక్షన్ అలా అని కాదండి, పట్టిందల్లా బంగారం అయిపోతుంది. నేను నేరు గారు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో తారకన్న చరణ్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, అలా ఇచ్చారు. అంటే సరే ఓకే ఓకే మీకు మానస గారు స్టోరీ చెప్పినప్పుడు ఐ మీన్ మనకి ఏ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మొత్తం కాదు, ఈ పాయింట్ బాగా అరే కొత్తగా ఉంది. ఫ్యాంటసీ అర్థమైంది క్వశ్చన్. ఫ్యాంటసీ పాయింట్ చాలా నచ్చింది. మీకా మధ్యలో చెవు కొనుక్కున్నా వింటారు. అరిచింది. అయ్యో, ఈ పాయింట్ బాగా నచ్చింది, నేను ఇది ఓకే చేసుకున్నాను అన్న పాయింట్ ఏది నేను? ఆ సినిమానే వస్తుంది, బయట చెప్పలేదు ఇంకా, సర్ప్రైజ్. ఓకే సార్, ఆ పాయింట్ ఎగ్జాక్ట్ మీరు స్టోరీ ఓకే చెప్పినప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ వచ్చిందో చూసినప్పుడు కూడా సేమ్ ఎక్సైట్మెంట్, దానికి మించిన నేను యాక్చువల్లీ చాలా మంచిగా ఊహించుకున్నా. సో చెప్పినప్పుడు నేను ఇమాజిన్ చేసుకున్నంత ఎక్సైట్మెంట్ వచ్చింది. నువ్వు నన్ను వినట్లేదు. ఆమె ఆల్రెడీ ఒక టిష్యూ తీసుకుంది కదా, నువ్వు రెండోది ఇవ్వాలా? క్వశ్చన్ అడిగినోడు నువ్వు వినాలా? అడిగిందమ్మా, తుడిచేయండి నువ్వు నా పక్కన రావచ్చు కదన్నా. నువ్వు ఎక్కడ ఇచ్చావన్నా గ్యాప్? మా ఇద్దరిని వేసుకొని కూర్చున్నావు పక్కన. పాపం బాబు నాన్నలు తీసుకొచ్చాడు లోపల రావడానికి, కిచెన్ లోపలికి వెళ్ళి తెలుసా మీకు అది? అబ్బో, అంటే వీళ్ళు ఉడెన్ దాని మీద వండుతున్నారు, చూసుకొచ్చుకున్నాడు అదంతా. ఓకే డన్ అన్న, సరే సరే మిమ్మల్ని అడుగుతాయి నా నుంచి. నువ్వు సంగీతం కూడా క్వశ్చన్ అడుగుతావా? వా సంగీత్ లక్కీ. ఎలా క్వశ్చన్ లో బాగుందన్నా? బాగుందా? ఓకే. అడగలేదు ఇప్పుడు దాకా సరిగ్గా అడగలేదు ఇంకా క్వశ్చన్. నయన్ అమ్మా ట్రై చేయమ్మా. సంగీతనా అబ్బా బిల్లు కట్టమంటావా? అయిపోయి నాకు అడుగుతా కానీ అదే నన్నే కట్టిస్తా, నాకు అర్థం. అన్న ఓకేనా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నా? మీ షోకి వచ్చేంత ఎడ్యుకేషన్ అయితే ఉందన్నా? అలా జనరల్ గా నేనా ఏదో సినిమా గురించి మాట్లాడుతున్నాం కాసేపు పక్కన పేరుకో డిగ్రీ చేశా. డిగ్రీ చేసావు, మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ. అదే అంటున్నా. సేమా. ఇప్పుడు నాకు ఏం చదివాడో కూడా తెలియదు అన్న, మనకెందుకులే. తెలుసు, మర్చిపో. నేను ఎన్ని పనులు చూసుకుంటున్నాను తెలుసా? నీ పేరు నేను ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకోవడమే ఒక గ్రేట్నెస్. అనుకున్నారు బయటకు వచ్చినప్పుడు నేనేమన్నా పాపకి గుర్తుపట్ల, అంటే ఎవరి దగ్గరికి వెళ్తానో తెలియదు, స్పెషల్ అని చెప్పారు. కానీ నేను నాకు మీరు బిగ్ బాస్ నుంచి తెలుసు నాకు. సో బిగ్ బాస్ తేజా అన్న, ఏంటి టేస్టీ చేజాగాడా అని అన్నారు ఆవిడ. అలాగే అన్నారు ఆవిడ. మనందరూ ఫ్యామిలీ అండి, మా జబర్దస్త్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆ బంధం. ఈ బంధం అబద్ధమా? తింటున్నప్పుడు అవసరం మీ పాడడం. సరే ఓకే, మాస్ కమ్యూనికేషన్. మేడం గారు మాస్ కమ్యూనికేషన్ పాస్. బీకామ్ పాస్. నువ్వు ఏదో ఎంటెక్ చేశాను. ఏదో ఎంటెక్ చేశారంట. ఏదో ఏంటి అంత జోక్ అయ్యారు? అలా మాకంటే ఎడ్యుకేషన్ ఎక్కువేమేది. చదువు గురించి ఎందుకు, జాబ్ కూడా వచ్చింది నాకు, క్యాంపస్ ప్లేస్మెంట్ టీసీఎస్. ఏం చేశారు? జాబ్ బిగ్ బాస్ తర్వాత వదిలేసాను అన్న. ఏమనుకోకుండా శ్రాయిస్తావా పిలుచుకుంటా? స్టాక్ వాడుతుంది దీనికి స్టాక్ ఇలా తాగు. ప్లాస్టిక్ వాడకూడదు చెప్తున్నాను. అంటుకుంటది. లేదులే తాగు. నేను దుడుతుందా? నువ్వు వద్దులే, పాపం దూరం. నా దగ్గర టిష్యూ ఉందని చెబుతున్నా అంతే. అమ్మ జలుబు అమ్మ నీకు? యువర్ ఫీలింగ్ జలుబు? యువర్ ఫీలింగ్ స్పైసీ జలుబు స్పైసీయా? అన్నా నెక్స్ట్ నుంచి వచ్చే ఐటమ్స్ లో నెయ్యి వేసి తీసుకురా, మేడం స్పైసీ నచ్చదంట. అంతా నెయ్యి వద్దు, వద్దంటలే. నెయ్యి ఇస్తే ఇప్పుడు నెయ్యి 10th ఐటమ్ అవ్వదా? ఆల్రెడీ ఇందులో ఉంటది గీ. సరే ఓకే, పీనా కొలాడా. పీనా అన్నాడు. నై పీనా అర్థమైంది, మాకు చేయలేదు. చేర్స్ అంటే అంత దూరం నా చెయ్యి రాదన్నా. 3, 4, 5 సూప్ 5 ఏం కాదు. జస్ట్ లెక్కేస్తున్నాం ఎన్ని తిన్నామని. ఎన్ని తిన్నామని ప్రెషర్ అయింది కదా, 9 కంటే ఒకటి తక్కువైనా ఎక్కువైనా కొట్టేస్తాను నేను. ఫస్ట్ సూప్ అమ్మా, దాని తర్వాత మటన్ చాప్స్ అన్న, చికెన్ కెవ్వు కేక్ అన్న, మిల్స్టేక్ పన్నీర్ అన్న, దాని తర్వాత 5 అయినాయి. పేరేంటి? ఎలా వండారని కాదు పేరు. తందూరి. వా, ఈ స్పెల్లింగ్ చెప్పండి. సచ్ ఇంట్రెస్టింగ్ నేమ్స్. ఏఎల్ఎల్ లాల్ ఫామ్. అందుకే తీస్తారు టీసీఎస్ నుంచి. ఎక్కడ చేయట్లేదండి. FRM చెప్పాను కదా, వినాలి. FRM మేము టీం కదా. తందూరి FRM కాదు తమ్ముడు. చెప్పండి. అమ్మా ALFAM
అల్ఫామ్ ఇది, ఆల్ ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ కాదు ఇది. అది బీకామ్ అండి, అంతమించిన అవమానం. ఏమంట నేను అదే అన్నాను పాప. అల్ఫామ్ తందూరి. ఐ హర్డ్ ఇట్ ఇస్ ఆల్ ఫార్మ్ తందూరి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ తందూరి. అమ్మ నువ్వు తినమ్మా, నువ్వు తిను. ఆహా, వచ్చిందయ్యా సైంటిస్ట్. debate చేస్తాడా? మాట్లాడుకోండి మీరు, నాతో ఎవరు మాట్లాడారంట. నేను చెప్తున్నా అసలు ఆ మటన్ మరాగ్ అయితే అండ్ అది ఎంత బాగుందంటే దాన్ని బాగా మరగబెట్టి చేస్తారన్నమాట. అందుకే మటన్ మరాగ్ అంటారా? అదే బాగా మరగబెట్టి చేసి మటన్ మరగ. నిజం చెప్పు, నిజమండి. మరగ పెడతారు కాబట్టి మరాగ్ అంటారు దాన్ని. ఊరుకోండి మేడం, ఆయన చెప్పటం మీరు ఎంతో సరిపోయింది. నాకు హిందీ రాదేనే కదా. ఈవెన్ అడుగుదాం, మటన్ మరగని దానికి పేరు ఎందుకు వచ్చింది? నాకు తెలీదు. ఆవిడ ఫస్ట్ మరిగించడం ఏంటో చెప్పు నువ్వు. ఒక నిమిషం. యు నో बॉईल करता है ना, बॉईल कर करके సో पकाता है. తెలుగు మే మరగడం మతలబ్ బాయిలింగ్. సో ద మరాగ్ ఇస్ కాల్డ్ మరాగ్ బికాజ్ దే మరుగు ఫై ఇట్. మరుగుదొడ్లు. చిచ్చి I don't know. లక్ష్మి గారు ఎందుకు వచ్చారు? సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. ఓ మన దాంట్లోనా? సారీ, మా సినిమాలో జోక్ మాకే గుర్తుంది. నవ్వుకుంది. పొద్దున ఇంకేదో ఇంటర్వ్యూకి వెళ్ళి డైరెక్ట్ గా వచ్చాం గానీ టేస్టీ తేజ ఎపిసోడ్ కి వచ్చినప్పుడు కొంచెం లూజ్ బట్టలు వేసుకోవాలి. అమ్మా నేను ఎప్పుడు లూజ్ అయ్యాను. నువ్వు లూజే. బట్టలు ఎడిగేస్తుండు. ఓకే, నెక్స్ట్ ప్లేట్లు వస్తే నెక్స్ట్ వస్తే ఓకే వచ్చే లోపల తినాలా? మేడం గారు నేను చూస్తాడు. ఇంకా 4 ఐటమ్స్ ఉన్నాయి కదా. మేడం అంతే, అంత నుంచి సీరియస్లీ ఓపెన్ చెప్పాలంటే మీ కామెడీ టైమింగ్ కి చాలా ఫిదా అయిపోయినా నేను. Thank you. సీరియస్లీ మీది ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ మీరు మామూలు షోస్ కి వాటికి వచ్చినప్పుడు కూడా అది తెలియకుండా సరదాగా చేస్తారు. అది ఎవరో చెప్పినట్టు కాదు, ఫ్లోలో వచ్చేస్తాయి. అది క్రేజీ. అండ్ మీరు నాకు ఇన్స్పిరేషన్ కూడా అన్న. గోల్కొండ హై స్కూల్ అప్పుడు చూసిన నేను చూసిన అదే నేను అవలేనా అనేసి చిన్నప్పుడు హీరో ఇప్పుడు రియలైజేషన్ ఏమైంది మరి? మనం అవలేమని. సీరియస్లీ నన్ను నేను చూసుకున్నాను మన గోల్కొండ హై స్కూల్లో. నేను యాక్చువల్గా సంతోషంతో వీడియో చేశాను. చేసినప్పుడు కూడా నేను మీ టాపిక్ వచ్చింది, ఇదే విషయం చెప్పాను నేను. మీ తమ్ముడు చూస్తే నేను చిన్నప్పుడు నేను చూసుకునేవాడిని అండి వాళ్ళు. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఆయన ఏంటి, ఇప్పుడు ఏంటి, సీరియస్లీ ఒక ఇన్స్పిరేషన్ గా పెట్టేసుకుని అక్కడే ఉంచేసా. నేను మళ్ళీ ఫాలో అవ్వాలని మాత్రం లేదు. ఫాలో ఫుడ్ వీడియో చేసుకునేవాడిని కాదు. బట్ సీరియస్లీ అండి, చిన్నప్పుడు ఆయన అక్కడ చూసినప్పుడు అరే మనం లడ్డుగా ఉన్నాడు. చూసినప్పుడు మనం కూడా చేయొచ్చు నవ్వచ్చు అనుకున్నాను. మీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా చూసినా అయ్యే పనులు సీరియస్లీ మీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ మీ లుక్ కానీ అండ్ దానికి మించి మీ కామెడీ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్న. మీరు తీసుకునే సబ్జెక్ట్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. మనం చూసిన మీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ దగ్గర నుంచి చూసుకుంటే కనుక చాలా మ్యాడ్ కానీ మ్యాడ్స్ గారు కానీ ఇప్పుడు ఇది అక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటే జస్ట్ స్ట్రెచ్ అయ్యాడు అంతే. నాకు వచ్చేది అప్పుడప్పుడు ఫ్లో. పైగా వచ్చిన దగ్గర ఫస్ట్ టైం నా గురించి పాజిటివ్ మాట్లాడు. నువ్వు ఉండవు మా మధ్యలో పాజిటివ్ కదండి, ఉన్నదే మాట్లాడుతున్నాను. పాజిటివ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మీ టైమింగ్ అన్నా ఆగండి, బాగుంది, నవ్వకండి. అది పాజిటివ్ కాదు, ఉండనే చెబుతున్నా. ఈ పాజిటివ్స్ అవుతున్నాయి, నేను చేయలేదు. ఓకే సీరియస్లీ అన్న, ఇదే టైమింగ్ మెయింటైన్ చేసి నేను ఇలాంటి ఎంటర్టైన్మెంట్ జోనర్లు ఇస్తూ ఉన్నాను అన్న. చూసి ఎంజాయ్ చేస్తానికి రెడీగా ఉన్నాను. మీరు చేసే నెక్స్ట్ మూవీస్ అన్నిటికీ రావాలి, తింటూ ఉండాలి, కలిసి అప్పుడన్నా పక్కన కూర్చోబెట్టుకుంటారా? అప్పుడు కూడా హీరోయిన్ ని లేదా ఇప్పుడు చేద్దామన్నా. అలా సక్సెస్ అన్న నిజంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటన్నా మీ? నెక్స్ట్ మన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న ప్రొడ్యూసర్ ఉన్నాడు ధీరజ్, తెలుసా మనతో ఒక సినిమా ఓకే అయింది. అది 10 రోజులు షూటింగ్ అయింది, కాకపోతే ఇంకా చాలా టైం ఉంది. సో ప్రస్తుతానికి రాకాస. సో బ్రో మేడం కాదు, మీ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అందరికీ తెలుస్తుందిలే కానీ నేను చెప్పాల్సిన పని లేదు. మా DCM గారు వచ్చారు, లాంచ్ చేశారు, తప్పకుండా సప్పట్లు కొట్టారు. మేము అందరం చిచ్చి అన్నాము, మేము అందరం ఫోటోలు దిగాము. మీరు ఎలాగ చూసాం. ఏంటి నిహారిక గారు సంగీత శోభను పరిచయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి. నేను కింద కామెంట్లు లైక్లు రాకాస. అక్క ఏంటి ఏదైతే ఏంటి ఆ 9లో ఒకటి తిందామని వచ్చాం కదా అడగడం. ఏ నాన్న ఇది 6 గుర్తుపెట్టుకోండి. ఇది 6 కానీ కొత్తగా ఇంట్రొడ్యూషన్ తీసు. సో ఇప్పుడు 10 అయిందా? లేదు మీకు 9 వస్తాయి. ఇప్పుడు కొత్త ఐటమ్స్ ఏమైనా వస్తే పాత తీసేస్తారా? అలా అని కాదు, రిక్వైర్మెంట్ బట్టి తెలుసు. థ్యాంక్ యూ. చాలా మీ పెట్టారా? థ్యాంక్ యూ. ఫేసింగ్ అంటే అదే అయిందా? తిరుగుతాయి ఇటు కూడా.
యాక్చువల్లీ నేను ఆ పూజకి రాకముందే కళ్యాణ్ బాబాయ్ని కలిసినప్పుడు ఇలా ఏంటి నెక్స్ట్ రిలీజ్ అని అడిగితే నేను రాకాస టీజర్ చూపించా. చూపిస్తే చాలా నచ్చింది బాబాయ్కి. ఫుల్ అమ్మా కాలిందా తోలు తీరిందా? అమ్మా అది ఇచ్చినప్పుడు చిన్నగా పెట్టాలి, మొత్తం మీరు ఇప్పుడను నీ షర్ట్ మీద పడింది తీసుకో. ఇప్పుడు చెప్పండి ఇది మంచి టీజర్ చూసినప్పుడు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆయనకి నవ్వారు, మంచి ఎక్కువ నవ్వి ఈ అబ్బాయి చాలా బాగుంది టైమింగ్ ఇది అది అని. సో ఆ బరీ ముహూర్తం రోజు వచ్చినప్పుడు నేను యాక్చువల్లీ ఆపలేదు, ఎందుకంటే బాబాయ్ పక్కన ఉన్నా, నేను చుట్టుపక్కల ఎవరున్నారు చూసుకోవాలా. ఆయన సంగీత్ ని గుర్తుపట్టి టీజర్ నుంచి ఆగితే అప్పుడు అసలు ఆయన వన్స్ ఈ వాట్ ఇన్ టు పాలిటిక్స్ సినిమాల గురించి చాలా తక్కువ పట్టించుకుంటారు ఆయన. అవునండి. అసలు ఏ సినిమా వస్తుంది ఏం ఫాలో అవర్ ఆయన. అలాంటిది ఇప్పుడు ఫోన్ లో ఒక చిన్న టీజర్ చూసి ఆయన గుర్తుపెట్టుకుని, ఆయన ఆబ్వియస్లీ మ్యాచ్ కూడా చూడలేదు, ఆయన ఒక జన ఫ్యామిలీ స్టోరీ అస్సలుగా చూడలేదు. జస్ట్ ఈ చిన్న టీజర్ చూసి ఆయన మాట్లాడి యువర్ ద హీరో రైట్ అన్నాడు. అప్పుడు అనిపిస్తుంది అమ్మయ్య, ఆయన నన్ను హీరో అన్నది ఇంకా నేను హీరో హీరో. మేము ఎప్పుడో ఫిక్స్ అయ్యామన్నా, కాబట్టి నీకు ట్రేడ్ మార్క్ చెప్పేసారు. దాని తర్వాత ఫోటో దిగుతున్నప్పుడు ఫోటో దిగి ఆయన ఫోటో దిగేటప్పుడు ఆయనకి టీజర్ లేదు జోక్ గుర్తొచ్చింది. మీరు చూస్తే వీడియోలో సడన్ ఆయన నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నవ్వి ఇంత క్యూట్ గా నవ్వి ఆయన ముందుకెళ్తూ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన ఒక 2 minute టీజర్ చూసి ఆయన గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనగానే నాకు ఇంకా మనలో కూడా రాలిపోయేది. ఎవరు ఆపలేరు, ఆయనే చెప్పాడు ఇంకా ఎవరు ఆపలేరు అని. చూసుకుపోతే సీరియస్లీ అన్న ఇదే సక్సెస్ ట్రీక్, ఇదే పాజిటివ్ ట్రీక్ తో ముందుకెళ్ళండి. మీ టీం మొత్తానికి ఇలాగే సక్సెస్ వస్తూ ఉండాలా. థ్యాంక్ యూ. మీరు సపరేట్ గా వీడియోలు చేసినా కానీ సినిమాలు చేసినా కానీ వస్తూ ఉండండి. Okay. ఓకే మేడం, అప్పుడు మేడం గారు మాట ఇచ్చారు నెక్స్ట్ చేసే సినిమాకి వస్తానని. అప్పుడు చేసాం ఫస్ట్ మూవీ. అన్నయ్య అన్నా చెల్లెలను కూర్చోబెట్టి తింటా ఈసారి డెఫినెట్లీ చేద్దాం. అన్నగారు లాస్ట్ టైం ఏం చేద్దాం తెలుసా తేజ? మీరే ఉంటారమ్మా? కాదు ఏమంటారా అంత వేరేంటి ప్రొడ్యూసర్ గారు మీద బాగుంటుంది మాకెప్పుడు పెట్టలేదు, బట్ బాగుంది సార్. చెప్పండి అమ్మా. ఉండు నవ్వుతున్నా. అవుతున్నారా? సీరియస్ లుక్ అనుకున్నాను అది. ఇంట్లో అమ్మ బాగా వండుతుంది. సో మనం బరికి చేసినప్పుడు టేస్టీ తేజ ఎపిసోడ్ ఇంటికి రా. ఓ దిస్ ఇస్ సో అన్ఫేర్, బట్ ఓకే. నేను వంట చేయనన్నాగా. నేను ఎక్కడ ఉన్నానండి? ఆయన అనేసాడు, మీరు ఆయనే నవ్వుకుంటే ఊగానా మేడం గారు ఎంత మారంటావు నువ్వు? రికార్డింగ్ కూడా అంతా. అసలే మంది సంక్రాంతి రిలీజ్, మంచి సంక్రాంతి భోజనం దోశలేసి పెడతా తేజ నీకు. ఆ రోజు పక్కన ఎక్కడన్నా ఉన్న ప్లేట్ పెట్టుకుంటే పక్క వచ్చేద్దా వచ్చిన వీడియో వేసుకుని సూపర్. ఓకే అమ్మ సంక్రాంతి ఏదో ఒకటి వీడియో దొరుకుతుంది మాకు మెగా ఫ్యామిలీ. ఓకే కూల్. ఇద్దరు కాంబినేషన్ లో బరీ ఫిక్స్ చేసుకున్నా. అది ఒక్కడ ప్రోమో ఫస్ట్ 2 సార్లు ఇది. అమ్మా నైన్ గారు చూసా మా వీడియో తేజ? తెలియదేమో నీకు రిలీజ్ అయింది. ఇప్పుడే పెట్టావు? చూసారా? ఇప్పుడు చూడలేదు అన్న. నిన్న చరంగానే గెలిచాం. అవునా? నేను ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వండి. చూడండి చూడండి ఎవరు ఫాలోవర్? ట్రూ ఫాలోవర్ నేను. చూడహ అంతే, మిగతా తర్వాత చూసుకో. టైం వేస్ట్ ఎందుకంటే కలిసాము అని తెలిసింది కదా చాలు. మీ ఎక్సైట్మెంట్ కూడా నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. రియల్ ఎమోషన్. నాకు రామ్ చరణ్ గారు అంటే గుర్తొచ్చింది. బిగ్ బాస్ కి ఫినాలేకి అన్న గెస్ట్ గా వచ్చారు. గెస్ట్ గా వచ్చి మామూలు మాట్లాడడం, నేను లెగ్స్ నుంచి మాట్లాడుతున్నా కదా అన్నని. తేజ నీ వీడియోస్ చూస్తాను నేను, అల్లు సిరీస్తో చేసిన వీడియో నాకు చాలా ఇష్టం, అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఉన్నాను, రియల్లీ గుడ్ కీప్ ఇట్ అప్ అని చెప్పి అన్న చెప్పారు. బేసిక్గా అంత స్టార్ మన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వచ్చారు గుడ్ లక్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ స్టేజ్ మీద టైం తీసుకొని తేజ అతని వీడియోస్ చూస్తానని చెప్పి మాట్లాడారు కదా, అది చాలా బూస్ట్ ఇచ్చింది అన్న నాకు. ఆ మూమెంట్ నేను అసలు నాకు ఎదురుగా నాగార్జున గారు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎక్సైట్మెంట్ లో సీరియస్లీ ఊరికి అయిపోరండి మెగాస్టార్లు, పవర్ స్టార్లు. ఎక్కడ ఎంత ఎదిగినా మనం చేసే పనిని గుర్తించి దాని గురించి ప్రస్తావించారు కదన్న, అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. ఆయన చెప్పకుండా కూడా వెళ్ళిపోవచ్చు, బట్ ఆ మాట చెప్పినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అన్న రామచరణ్, థ్యాంక్ యూ సో మచ్. పెద్దకి కుదిరితే ఏమన్నా కుదిరితేనే కుదరదు నాకు తెలుసు. మేడం గారు మళ్ళీ కాదు, రామ్ చరణ్ గారు డైట్ లో ఉంటారు కదా, రామ్ చరణ్ గారు ఆవిడ ఏడ్చింది చరణ్ ని. ఆయన ముందు కూడా ఏడ్చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ ఇలా లేదు, లైక్ ఐ హావెంట్ స్పోకెన్ హిస్ నేమ్. ఎవరైనా నాకు అడిగితే మీ ఫేవరెట్ హీరో ఎవరు, మీకు ఇష్టమైన హీరోతో పని చేయడం ఎవరు అంటే
రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు. Said it in every single interview of mine. ఎవరు అడిగినా కానీ ఇట్లా రామ్ చరణ్ గారు అంటారు. రామ్ చరణ్ గారు. అంతే మరి ఆ ఎక్సైట్మెంట్ కనపడుతుంది. మీరు ఇందాక కనపడంగానే సార్ చూడంగానే ఆయన ఎక్సైట్మెంట్ నీ ఎక్సైట్మెంట్ అంటే మనం కలవలేదు, మనం అభిమానించే వాళ్ళని వెంటనే చూస్తే ఆ ఊపు ఉంటుందండి. Obviously. ఇంకా ఎన్ని ఇయర్స్ చేస్తావు తేజ ఇట్లాంటి ఎపిసోడ్స్? 100 మూవీస్ కంప్లీట్ చేసుకున్నా ప్రమోషన్స్ భైరవంతో. 100 మూవీస్ అండ్ ద ఓన్లీ యూట్యూబర్ టు డూ అండ్ 100 డిఫరెంట్ ప్లేసెస్. 100 డిఫరెంట్ కాదు, రిపీటెడ్ ఉంది. రిపీట్ ఉంటాయా? డిఫరెంట్ ఆర్టిస్ట్ కాంబినేషన్. ఎప్పుడైనా అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళా? కేరళ పోయి ఓ మంచు విష్ణు గారితో చేసాను. మన కన్నప్పకి కేరళలో చేసాం. నెక్స్ట్ ప్రేమిస్తే భరత్ సునీల్ అన్న కాంబినేషన్ చెన్నైలో ఒకటి చేసాము. విజయవాడ, వైజాగ్. కేరళ వెళ్ళినప్పుడు అది ఎలా చూస్ చేస్తారు మీరు? ఏ ప్లేస్? అన్ని సజెస్ట్ చేసాం. ఓ వావ్. అని చెప్పి అన్న అక్కడ తీసుకుపోయి ఆయన మీకు తినిపించాడు. సూపర్. నువ్వు వేరే కాదు రాగా నాతో అని చెప్పి వేసిపోయాడు. ఆయన తిన్నాను. ఫుడ్ బోట్ లో వెళ్ళారా? లేదా ఫ్లైట్ లో. అది కాదు, కేరళలో. ఆయనకు అర్థమై పని చేస్తున్నాడు. ఏంటి నాకు అన్నాడు కామిక్ టైమింగ్ నీ మీద పని చేస్తా చూడని వేసారు ఆయన. బాగా వేసారు. మంచి మంచి ఓవర్ యాక్షన్. మా పాప ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకు చందు, తట్టుకోలేడు. మన అయినాయి కదా, స్పెషల్ అయినాయి కదా, ఇయ్యొచ్చు అంటున్నా. అన్నా నువ్వు అన్న ఏం చదువుతున్నావు? జీడిపప్పులా దా తెచ్చేయి. ఏంది అంతుంది? దీని పేరేంటి? ఓకే thumbnail మొత్తం కవర్ చేశాడు. ఇది అరగదు నాకు. అస్సలు అరగదు. మేడం ఇప్పుడు మటన్ ఏదైతే ఉందో ద బెస్ట్ దమ్ మేడం, అది తిన్నాం. అదే కదా లాస్ట్ 3 dishes. 6 to 3 9 అమ్మా అయిపోయినాయి. ఓ యా నైస్. అయిపోయిందా? తెలియదు మీకు. చాలు రైస్ పెట్టి అమ్మా. Last time it was 80 minutes. This time it will be 160 minutes. What is that? Her workout. చాలక్క, చాలు కొంచెం బస్ सिर्फ मसाला दिया, पीस दो पीस. బస్ उनको ప్రాన్స్ గీ రోస్ట్ పులావ్ అమ్మా. కొడతామ్మా, అవుతామ్మా, సరిపోయింది. నేను కొట్టాను ఆల్రెడీ. చాలు ఓ యూ కెన్ టేస్ట్. బా ఓ నాకు జీడిపప్పు వచ్చింది. అయ్యో నాకు రాలేదు జీడిపప్పు. జీడిపప్పు ప్రాణం అర్థం కాదు. తక్కువ వేసుకున్నా కూడా నాకే జీడిపప్పు వచ్చిందంటే ఏంటి అర్థం? మీరు చాలా లక్కీ మేడం, ఎల్లుండి హిట్ కోల్పోతున్నారు, అందుకే ముందే సింబాలిక్ వచ్చేది. ఆ జీడిపప్పు కూడా మీరు కరిగించాలి జిమ్ లో. నైస్. ఈవిడ ప్రతి డిష్ కి ఊగేస్తుంది. మీకు వంట వచ్చా మేడం? తినడం వచ్చా? ఏంటి అరుస్తుంది ఏంటి? మీకు బాగా ఫేవరెట్ డిష్ ఏంటి మేడం? గట్టిగా మా అమ్మ చేసిన దాల్ తడకా రైస్ బెండకాయ ఫ్రై విత్ పికిల్ అండ్ ఘీ. జీడిపప్పులు వచ్చాయో? మీ సక్సెస్ ని మీ మొత్తం టీం అందరికి పనిచేస్తున్నారు కానీ కూడా జీడిపప్పులు చాలా ఉంటాయి. చూస్తాం. ఎల్లుండి దాకా కూడా ఆగండి, నేను రేపే వెళ్తా. పెద్ద జీడిపప్పు. మేడం గారు మీకు వండొచ్చా? ఏది బాగా వండుతారు మీరు? ప్రాన్ పులావ్. ప్రాన్ పులావ్ కానీ గ్రీన్ పాలక్ తోటి వండుతా. అండ్ నా మొత్తం పులావ్లో ఓన్లీ 4 grams నూనె ఉంటుంది. 4 grams నూనె అలా మొత్తం మీద చాలా బాగుంటుంది. నా కింద నా ఫ్రెండ్స్ కూడా దే వర్ వెరీ సర్ప్రైజ్ దట్ ఇట్ వాస్ లైక్ ఎ డయట్. మీరు ఎప్పుడైనా చరణానికి చేసి పెట్టారా? ఓకే రేపు పెద్ద రిలీజ్ టైం కి మీరు చేసి పంపించండి సార్కి, పింక్ ఎలిఫెంట్ తరపున. నేను ఎవ్రీ సమ్మర్ మ్యాంగో తోటి ఏదో ఒక డెజర్ట్ చేస్తాను. అంటే లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే మ్యాంగో స్టిక్కీ రైస్, ఇంకా అంతే మ్యాంగో స్టిక్కీ రైస్. మ్యాంగో స్టిక్కీ రైసా అంటే చేసిన బాండి కతుక్కుపోవడమా? స్టిక్కీ రైస్ అంటే తెలియదు మేడం. ఇట్స్ థాయిలాండ్ కా థాయిలాండ్ లో ఉంటుంది, కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఓకే. థాయిలాండ్ అంటే ఏంటో నప్పిస్తారు నువ్వు. కెమెరా క్లోజ్ వెళ్ళలేదు మేడం ఎప్పుడు. వెళ్ళక పర్లేదు. ఓకే నమ్మాం. నాకు పాస్పోర్ట్ కూడా లేదా నా థాయిలాండ్కి. థాయిలాండ్ కి పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ చాలు. అవునా?
నువ్వు వెళ్ళలేదా? ఉండాలి. పాస్పోర్ట్ ఉండాలి. So, అలా ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారు ఈ ఇయర్ ఏం చేస్తున్నావు మ్యాంగోకి అని. సో యాక్చువల్లీగా ఒక 2-3 డేస్ నేను ఆలోచిస్తున్నా ఈ ఇయర్ మ్యాంగోతో ఏం డిసైడ్ చేయాలి. It's very ఎవరు తింటారు తేజ? మనకి అసలైన స్టార్ ఐటమ్ గోంగూర. మీరు గుంటూరు గోంగూర టేస్ట్ వచ్చింది. 10దా? అమ్మా ఇది ఐటమ్ కింద ఎవరైనా లెక్కేద్దాం, దాంట్లో గ్రేవీ టైప్ అమ్మా ఇది. హలో, గోంగూర ఇస్ మెయిన్. ప్రపంచంలో అన్ని కూరలు పెట్టిన తర్వాత కూడా గోంగూర కోసం వెతికేవాడే తెలుగోడు. అందుకే ఎత్తుకున్నా మీరు తెలుగు పెట్టండి అయ్యింది. అన్న చికెన్ పెడదామా మటన్ పెడదామా? ఏం పెట్టమంటారా? గోంగూర యాక్చువల్లీ గుంటూరు స్టైల్ గోంగూర. I'll try. Oh wow, చెప్పినా కదా it is some good గోంగూర bro. మన ఊరు స్టైల్ ఉంటదమ్మా, నాటు గోంగూర. కరెక్ట్. మన హైదరాబాద్ లో రేర్ గా దొరికింది. ఎర్ర గోంగూర ఉంటుంది కదా. But సంగీతనా మీకు వంట వచ్చా? కోవిడ్ అప్పుడు ట్రై చేసాం. ఏం ట్రై చేశారు? ఏం ట్రై చేసావు? ఏం ట్రై చేశారు? బిర్యానీ అని అన్నారు నేను చేసినప్పుడు, మనది తిన్న తర్వాత ఏమో తెలియదు వాళ్ళకి. సరే ఓకే, కాసేపు స్కూల్ అయిపోయిన ఫుడ్ నువ్వు బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటన్నా? ఒకప్పుడు బిర్యానీ డెఫినెట్లీ. దాని తర్వాత నాకు పప్పు, అన్నం, బంగాళదుంప లేదా బెండకాయ. I just said that you're just repeating it. Dal, rice. ఓన్లీ ఆయన ఉన్నాడు. ఎందుకన్నా కాపీ కొరత వాడతారు మాటలో? సేమ్ ఉండొచ్చు కదా ఇష్టాలు. ఇష్టాలు ఉండొచ్చు. వండర్ అనుకున్నావు ఏంటి? I said dal, chawal with a little bit of ghee, bendkai fry. కాదమ్మా, ఇప్పుడు నువ్వు తింటే నేను తినకూడదా? తినరా? పిల్లలు కొట్టుకోద్దు. ఓకే, నేను ఇలా కొట్టుకున్నప్పుడే సడన్ గా వచ్చాడు శరణ్ అన్న. సడన్ గా వచ్చాడు ఆయన. Yeah, we were just bickering like this only. We're like तू ये बोल मैं ये बोलूंगी. हाँ? Type. అమ్మా ఈ రకంగా షూటింగ్ సెట్ లో ఈ రకంగా గొడవలు పడి మీరు కాంప్రమైజ్ చేసిన సీన్లు ఏమైనా ఉన్నాయా? అలా కాదు. గొడవలు అంటే అదే సరదా, ఫన్నీ ఫైట్స్. When it comes to work, we are professional. హూ మేడం? అంటే యాక్షన్ కట్ మధ్యలో ప్రొఫెషనల్. Who madam అంట. సరే అన్న ఓకే, సినిమా గురించి మాట్లాడడం, ఫుడ్ అంతా అయిపోయింది, కాసేపు పర్సనల్స్ మాట్లాడుకుందాం. విల్ టాక్ అబౌట్ సమ్ పర్సనల్స్, Okay. అవర్ పర్సనల్స్. అన్న నీ ఫస్ట్ లవ్ స్టోరీ, నీ ఫస్ట్ లవ్. ఉంది. ఎస్ సార్ నో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కాదు. సారీ, ఎప్పుడు అంటే మనోడు నీ ఫస్ట్ లో ఉంది. అంటే అలా హింతిస్తే నువ్వు చెప్పేయాలన్నమాట. అక్క తేజ పర్లేదు, దగ్గు వస్తుందా? కొడితే వచ్చేటప్పుడు రొయ్య వెళ్ళి కెమెరా కదుకుని దిగ్గింది. మళ్ళీ మీ ఫస్ట్ లవ్ ఎప్పుడు? నోరు ఖాళీ లేదు, మీరు చెప్పండి. ఖాళీ అయ్యేదాకా ఆగుతా, నాకు పని ఏం లేదు. సంగీత్ ఫస్ట్ లో నాకు తెలియదు. ఆహా, అంటే ఫస్ట్ లవ్ అంటే మీరు ఇష్టపడింది, మీరు ఒకరికొకరు పరస్పరం క్రష్ ఏదో ఒకటి చెప్పా. ఉంది. అంటే ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్పనా? అవసరం లేదు, నాకు అంత ఇంట్రెస్ట్. అమ్మా లేదు, టైం లేదు మేడం గారు, లేదు మేడం గారికి టైం లేదు, నాకుంది. సినిమాలో డ్రామాటిక్ గా చేసుకొని చేయగడ వెళ్ళిపోతుంటే మనోడు పాపం ఫీల్ అయిపోతాను. బొక్కేం కాదు, ఫుడ్ అయిపోయింది. నా చెప్పన్నా. 12th క్లాస్. పర్లేదు, నువ్వు కొంచెం బెటర్. కొంచెం లేటే. 12th క్లాస్ లో నా ఫస్ట్ లవ్. అంటే వన్ సైడ్ లవ్ అంటే అంటే 2 సైడ్ అయ్యింది. ఓహో ఓకే ఓకే. కాదు మేడం గారి, అదే 12th క్లాస్ లోనా? అంటే మేడం ఎప్పుడో ఇంకా ఇమాజిన్ చేసుకోండి. ఏదో అడుగుతున్నాను. నేను అడగట్లేదు, అడిగావులే, అడుగు. రోడ్ నుంచి వచ్చింది. థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు నా క్లాస్మేట్ చాలా క్యూట్ గా ఉండేవాడు. మా అన్న నన్ను చిన్నప్పుడు ఏడిపించాడు. ఏమని వాడు చూడుకున్నా? వాడి పేరు చెప్పి నా అది చిన్నప్పుడు అవి లెక్కలు లేవు మేడం. 2 సైడ్. సరే అట్లా అనుకుందాం. 2 సైడ్ అయితే 12th అంట. నేను అంటే మీ దగ్గరికి వచ్చాను. ఓ 2 సైడ్. అక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ కదా, నన్ను ఇంకో పర్సనల్ క్వశ్చన్ అడిగి ఇది కాకుండా. మేడం గారితో నో పర్సనల్స్, అదే నా క్వశ్చన్ అయిపోయింది మేడం. కాదు అడుగు, కానీ ఇదొద్దు. ఇంకే పర్సనల్ వెళ్తావు. ఇంకేముంది? డిఫరెంట్ అడగాలి కదా. ఆహా, సరే ఒక్క నిమిషం మేడం, ఆవిడ మీ దగ్గరికి వస్తాను. డిఫరెంట్ ఫస్ట్ లో మేడం, సింపుల్ గా. సరే సేమ్ క్వశ్చన్ వద్దు. Present లో? లేదు. ప్రెజెంట్ క్రష్ అడుగు. సార్ ప్రెసెంట్ క్రష్. రామ్ చరణ్ కాకుండా. టేస్ట్ చేయవద్దు. సార్ ప్రెసెంట్ క్రష్ చెప్పమ్మా. సంగీత్ శోభన కాదే. అస్సలు కాదు.
అసలు వరస్ట్. కనీసం నాకు లుక్ ఇచ్చింది కాదే. మరి అది ఎలా ఉంటుంది కాదే అంది చెప్పవా ఎవరన్నారు? ఆనెస్ట్లీ ఐ డోంట్ హావ్ క్రష్ ఆన్ ఎనీవన్ కరెంట్. టైం వేస్ట్ 1.5 minute టైం వేస్ట్ అయింది ఇప్పుడు. సారీ గైస్, దెన్ యు షుడ్ ఆస్క్ సంథింగ్ ఎల్స్ కదా. నీ ప్రజెంట్ క్రష్ ఎవరు? నైన్ అని చెప్తే గుండు పాల్గొంటా. లేదు అబద్ధం ఎందుకు చదువుతాం. థ్యాంక్ యూ. బట్ వెరీ స్వీట్ గైస్. నువ్వు కూడా అన్నా అది చాలా చాలా ఫుల్. But you have to taste all 9 when you come to special night. బికాజ్ యు ఆర్ 9. సమాప్తం. అమ్మా స్పెషల్ 9 లో ఉన్న 9 డిషెస్ తినలేరండి వీళ్ళు. అమ్మా తిన్నా. తేజ ఎలా ఉంది నా చేతితో చిక్ పెట్టిన బిర్యానీ? క్రేజీ యాక్చువల్ గా నెక్స్ట్ ఐటమా? అందుకే నా నుంచి అన్న కావాలని తెలుసుకొని మరి అంటే ఏందో అనుకున్నా, టేస్ట్ బాగుంది అందుకే. యాక్చువల్లీ మా నాన్న చెప్తాడు నేను కలిపి పెడితే ఇక్కడ తీసి. మేడం దరి కోసం వెయిట్ చేస్తున్నా నేను, అంతే. మీరు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా, నేను ఫుడ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా. 850లో ఎంతమంది ఆనెస్ట్ గా తేజ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు? వాళ్ళందరూ నిన్ను సపోర్ట్ చేసి నీ జర్నీ చూస్తున్నారు. అందరూ రాకసా చూడాలి, ఎందుకంటే నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నా కదా తేజ. డెఫినెట్లీ ప్రతి మూవీకి సీరియస్లీ ఇష్టం కదా చూడు. వేస్తున్నారా? థ్యాంక్ యూ. నేను ఏమంటారు తెలుసా, ఎమోషనల్ అత్యాచారం. పర్లా ట్రూ ఎమోషన్స్ మేడం గారి అదంతే, అదొక బాండ్ వచ్చేసింది అంతే. అప్పటి నుంచి చూస్తూ మేడం మీకు తెలుసో లేదు యాక్చువల్ చెప్పాను, మీరు ఫస్ట్ డి జూనియర్ యాంకర్ గా పోతున్నారు కదా. ఫస్ట్ రోజు నేను మీకు ఆల్ ద బెస్ట్ చెప్పా. ఆ జనాలు అప్పుడే నేను అన్నపూర్ణ స్టూడియో చూస్తానికి వచ్చా జస్ట్. మీరు అప్పుడు లోపలికి వెళ్తున్నారు, ఎవరా ఈ అమ్మాయి అంటే నాగబాబు గారు కూతురు అన్నారు. ఏంటంటే యాంకర్ అన్నారు. మేడం ఆల్ ద బెస్ట్ అన్న, థ్యాంక్స్ అనుకుని లోపలికి పోయారు. అప్పుడే జస్ట్ నేను అన్నపూర్ణ స్టూడియో చూస్తానికి వచ్చా. ఈ పనికి వెళ్ళిందంటే ఈ పని పది అవ్వాలా. థంబ్నెయిల్ గాయ్. నెక్స్ట్ కమింగ్ 10 years ఫుడ్ వీడియోలతో పాటు టేస్టీ కూడా యాక్టింగ్ కూడా చేస్తాడు. అక్కడ కుదిరితే ఆ బరిలో వెనక ఏడవ సాట 8 మంది నుంచుంటారు. ఏడన్నా అక్కడ ఇసిరేసినా నుంచుంటావు పక్కన, నువ్వు కుదిరితేనే, లేదంటే లేదులే. కానీ ఫైనల్ గా రేపు 3వ తారీఖు మన రాకాస అయితే రిలీజ్ కాబోతుంది. మేమందరం చూస్తానికి రెడీగా ఉన్నాం. క్లోజ్ చేసే ముందు ప్రతి ఇంటర్వ్యూలో అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, తప్పదు. టెంప్లెట్. మేము సినిమా ఎందుకు చూడాలంటే 2 reasons. టెంప్లెట్ క్వశ్చన్. 2 reasons. వై వీ హ్యావ్ టు వాచ్ దిస్ రాకాస? ఒకటి క్లీన్ కామెడీ. ఈ మధ్యలో అవి తక్కువ అయిపోతున్నాయి. చెప్తున్నారు క్లీన్ గానీ చాలా ఉండట్లేదు. కొన్ని వరకు పాటో సీనో అవేమి కాదు. సో దిస్ ఫుల్ క్లీన్ కామెడీ. అదే ఫ్యామిలీ అంతా వెళ్ళే క్లీన్ విత్ ఫ్యామిలీ కదా. విత్ ఫ్యామిలీ. రేపు మా అమ్మ చెల్లి ఫిక్స్ ఎడే ఉన్నా తీసుకుపోతా. అండ్ 100,000% ఎందుకంటే సినిమాకి తీసుకొచ్చామని తిట్టరు. ఫ్యామిలీ వెళ్ళేది అంటే నిజంగా ఫ్యామిలీ వెళ్ళేది. ఫ్యామిలీ వెళ్ళేదని చెప్పి ఫ్యామిలీ తీసుకెళ్ళిన తర్వాత చిచ్చి ఎందుకు వచ్చావు అమ్మతోటి సినిమా అనుకునే సినిమా కాదు. ఇంకోటి అండ్ పిల్లలు కూడా ఉంటే. నీకు పిల్లలు ఉన్నారా? కాలేదమ్మా. ఓకే, పిల్లలు ఉన్నారా? ఇంకా అప్డేట్ కాలేదమ్మా. సో యా, సో ఒక ఫ్యామిలీ తోటి చూసే ఒక క్లీన్ ఎంటర్టైనర్. న్యూ జానరా హారర్ కామెడీ కాకుండా ఫ్యాంటసీ కామెడీ అని న్యూ జానరా తీసుకొచ్చాం. ఓకే అన్న నువ్వు అక్కడ చెప్పే నేర్ గారు ప్రతి చోట అనేది ఈసారి నేను చెప్తా, పక్కా పైసా వసూలు సినిమా ఆవిడకే 100%. ఆఫ్ కోర్స్ మీకు అయిపోతుంది. ఆడియన్స్ కి మీకు పైసా వస్తుంది, సక్సెస్ అయిపోతుంది. వాళ్ళకి అయిందంటే మీకు అయినట్టే కదండి. అదే అన్న ఓకే అన్న. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, మరి నా రీజన్స్ కూడా నాకు ఉంటాయి కదా. నేను ఎందుకు చూడాలంటే యాజ్ ఏ ఆడియన్ గా నేను ఎందుకు చూడాలి అనుకున్నానంటే, నిర్మోహమాటంగా నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ వచ్చి నిహారిక గారు. ఎప్పటి నుంచో ఇది ఎక్కడ నుంచో చెప్తాను. ఇందాక ఆడియన్తో వీడియో షూట్లో షూట్ ఉన్నది అప్పుడు కూడా మాట్లాడుతున్నాం మేడం గురించి. కమిటీ కుర్రోళ్ళు సీరియస్లీ మా ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఆడియన్కి నాకు ఒక 2 hours బిఫోర్. కమిటీ కుర్రోళ్ళని అసలు ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కొత్త వాళ్ళందరితో ఎంత ధైర్యంగా ఆవిడ తీశారంటే అక్కడే మెచ్చుకోవచ్చు అని మామూలు మేము కన్వర్జేషన్ మాట్లాడుతుండే. రే ఎక్కడి నుంచి వచ్చింది నిహారిక గారు, అసలు ఆ గట్స్ ఫ్యామిలీలోనే ఉంటది, అదే వచ్చింది మేడంకి. అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ చేసి మీరు ఎక్కడ ఆపకుండా సింగిల్ హ్యాండెడ్ గా ఇన్ని సినిమాలు తీస్తున్నారు అంటే విత్ ఇన్ నో టైం కంటిన్యూస్లీ. సీరియస్లీ అది చాలా గ్రేట్ మేడం. అందుకని మీరు ఈ రకంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇటువంటి మంచి మంచి ప్రాజెక్టులు మీ దగ్గర నుంచి రావాలంటే మేము మీరు తీస్తున్న ప్రతి సినిమాని ఆదరిస్తూ ఉండాలి. దట్ ఈస్ మై ఫస్ట్ రీజన్. నేను చూడబోతున్నాను దాన్ని. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఫోర్మోస్ట్ కాదు 4 seconds ఇంగ్లీష్ కొంచెం నీకు 4 అంటే 4 కదా. 4 కనపడుతుంది. నెక్స్ట్ అన్న ఏం టెక్ చేసింది అప్పుడు అయిపోయింది. ఇంగ్లీష్ ఉంటుందా? వచ్చేసి నెక్స్ట్ సంగీత్ అన్న. సీరియస్లీ మీరు తెలుసుకున్న స్క్రిప్ట్స్ కానీ
క్రేజీగా ఉంటుంది. నాకు ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం. మీకు ఒకటి రెండు సినిమాల్లో చూసి చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా ఆ ఎంటర్టైన్మెంట్ పోర్షన్ ఎక్కడ తగ్గకుండా ఉంటుంది అని చెప్పి ఆ నమ్మకంతో సినిమాకి వెళ్తే నేను రెడీ అయిపోయినా. ఇంకా చెప్పాల్సిన పని లేదు. మా నయన్ గారు చూస్తున్న ఈ సినిమాతో ఆకట్టుకుంటున్నారు. ఆ ఆయి చూసి అప్ప అసలు భలే ఉంది, ఆయిలో మామూలు లేదు. ఏంటంటే ఏమండి అసలు జనరల్ ఆడి నా ఒపీనియన్ చదువుతున్నా. ఆయిలో మేడం భలే ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. అంటే ఆ లంగా ఓని ఆ కట్టు ఆ బుట్టు ఫంక్ పల్లవి ఆయలో లంగావుని వేసుకోదే చూసారా? కాలు లంగా ఉంది. అంటే సినిమా పేరు మేడం చూసి కన్ఫ్యూజ్ అయిపోయా. పేర్లు కదా ఫంక్ పల్లవిగా పేరు. ఫంక్ పల్లవి. తెలుసమ్మా, చూస్తున్నా. సినిమా హాల్లో చూసాను నేను. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే. చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్స్ లో క్రేజీ యాక్టింగ్, Thank you. నిజంగా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది మేడం. Thank you so much. చూస్తుంటే గా ఉన్నారు స్క్రీన్ మీద. Thank you. ఇటువంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని హోల్ హార్ట్ గా విష్ చేస్తున్నా. Thank you so ఎడిట్ చేస్తా, అది మందే ఉంచుతా ఈ బిట్టు. థ్యాంక్ యూ. మా అంటే నీకెందుకు మేము ఉన్నామా చేయగడుకో చేసిన తర్వాత కూడా నీకు తెలియదు మేము వెళ్ళామని. రీజన్ చూస్తా. అందుకని ఈ రీజన్స్ వల్ల నేనైతే మన 3వ తారీఖు రాకాస అయితే ఈ రీజన్స్ వల్ల నేను చూడాలనుకుంటున్నా. జనాలు ఈ రీజన్స్ వాళ్ళు చూడాలనుకుంటున్నారు. మీకు ఇంకా మంచి మంచి రీజన్స్ ఎందుకంటే మా గెటప్ సీన్ ఉన్న దాంట్లో క్రూ అవుట్ ఉన్నాడంట. అన్న మామూలుగా స్టేజ్ ఎక్కితేనే ఆవిడ అదంతా మంచి చుట్టుబడి ఇచ్చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ పని అయితే జనరేట్ చేసి ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. ఈ మొత్తం ఫ్యామిలీతో హ్యాపీ వెళ్ళిపోండి. రేపు మా అమ్మ చెల్లితో వెళ్ళిపోతున్నా. ఇక్కడే మేడం ఇంకో ఆటలో తల్తా గట్టిగా ఏమి ఎందుకో ఏఎంబీలో రేపు ప్రీమియర్ అయిపోగానే మీరు ఆపోజిట్ నాకు రావాల్సిందా. ఏఎంబీలోనే స్పెషల్ లైన్ ఉంది. ఏ ఫ్లోర్ అన్నా? 4th ఫ్లోర్. సినిమా హాల్ స్పెషల్ లైన్ ఉంటది. మటన్ మరక్స్ ఆర్డర్ ఇచ్చుకోండి. అక్కడే ఇంటర్వ్యూలో మరగబట్టిస్తారా? క్లోజ్ చేసే ముందు హౌ ఇస్ ద ఫుడ్ ఇన్ సూపర్ స్పెషల్ లైన్? Very young. సూపర్. Guys, I ate mutton. నిజంగానే This is a very big thing. మాకు అదిరిపోయింది. నా రైస్ ఐటమ్ ఫేవరెట్ చికెన్. దాంట్లో గోంగూర సింగిల్. ఓ గోంగూర, మటన్ మరా, ల్యాంబ్ చాప్స్. దాంట్లో కింద మీరు అడిగారే ఈ ఎందుకు అన్ని సూపర్. నెక్స్ట్ లెవెల్ నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్ గా వచ్చి టేస్ట్ చేయండి, మీకే తెలిసింది. అమ్మా ఈవిడ అసలు మటనే తిందంట మేడం. అవును, అదే సర్ప్రైజ్. ఈ రోజు ఇక్కడ మటన్ పట్టుకుంటే జారిపోయేంత మటన్ క్రేజీ ఉన్నది. తప్పనిసరిగా మీ ఫ్యామిలీతో యూజ్ చేయండి. అండ్ 3వ తారీఖు రాకాస అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీ టైం చూడండి మా సినిమా చూసి ఇటు వచ్చి స్పెషల్ ఏఎంబీలోనే ఉంది. మటన్ మరాక్ ట్రై చేయండి. ఎక్కడ చూసినా స్పెషల్ లైన్ వచ్చి ఈ స్పెషల్ లైన్ ఐటమ్స్ తినాలండి. తేజ, నేను నెక్స్ట్ మా సినిమాకి వచ్చే లోపు నీకు 1 million కి మించి ఉండాలి సబ్స్క్రైబర్స్ అని హోప్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా వచ్చే లోపు అంటే ఓకే, సంక్రాంతికి వచ్చేస్తున్నారు ఫిక్స్. అరే మళ్ళీ ప్రోమోలో నాన్న మా అమ్మ క్లోజ్ చేసి హౌ ఇస్ ద ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ? Very fun. As always, feeling blessed with 2 others. Feeling excited with 2 others. Yeah. Feeling full. Very full. విత్ స్పెషల్ అయినా Till here. అన్న డెజర్ట్స్ ఏమున్నాయి? Desert Dessert also. desert. చాలు. అయిపోయిందమ్మా క్లోజ్ చేసి. జస్ట్ ఇంటరాక్షన్ ఎట్లుందని ఒకసారి చూసుకోవచ్చు తర్వాత. చెప్పు అదే మీకు నిహారిక గారి ఇంటరాక్షన్ నాకు చాలా బాగుంది. ఎందుకంటే టేస్ట్ ఇచ్చి ఎలాగో మాతో చేయలేదు కదా ఇంటరాక్షన్. అటు సైడ్ చేసుకున్నాం. జీడిపప్పు ఎలా పెట్టారు? జీడిపప్పు బాగా పెట్టాడు ఆయన, అటు సైడ్ పులిహార బాగా పెట్టాడు. వద్దన్నా చాలు. చాలా అమ్మా మా మైండ్ చెప్పు స్పెషల్ హౌ ఇస్ ద ఇంటరాక్షన్ టేస్టీ? నేను ఎప్పుడు మటన్ తిన్నను కానీ ఓ యు ఆస్క్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్ గురించి చెప్పేసావు. ఓ అవునా గురించి ఓకే. ఇట్ వాస్ వెరీ ఫన్, వెరీ ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్. చెప్తున్నా కదా. అడిగి చెప్పించుకున్నా. సారీ. ఇట్ వాస్ వెరీ ఫన్ గైస్. యు గైస్ సా మీ ఎంజాయ్ ద ఫుడ్ కదా. వెరీ ఫన్. థ్యాంక్ యూ అమ్మ. వద్దు బతిలాడు అమ్మ చెప్పమ్మ ప్లీజ్ అమ్మ చెప్పమ్మా అన్నట్టు ఇదంతా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. తేజ, అమ్మ చేయి అడిగేసుకొని రావా? అక్కడ చాలా ఫుల్గా అన్న బై చెప్పేసి బై గైస్. 3వ తారీఖు రాకాశ చూసేయండి.